ఇప్పుడున్న ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక కట్టడానికి ప్రతీక. 32 ఎకరాల్లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనం, అత్యాధునిక టెక్నాలజీతో ఆసుపత్రి నిర్మాణం. హైదరాబాద్ బేగం బజార్లో ఉన్న ఉస్మానియా జనరల్ ఆసుపత్రి శిథిలావస్థకు చేరిందని చాలాసార్లు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మించాలని డిసైడ్ అయ్యారు. స్పీడ్ ప్రణాళికలో భాగంగా గోషామహల్లో ఈ కొత్త ఉస్మానియా ఆసుపత్రికి చర్చలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ గోషామహల్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని కట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం గోషామహల్ పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్తో కలిపి ఉన్న 32 ఎకరాల స్థలాన్ని వెంటనే వైద్యారోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి అంశాలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, జిల్లాలో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. రాబోయే 50 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణానికి అనుభవజ్ఞులైన నిపుణులైన ఆర్కిటెక్టులతో డిజైన్లు రూపొందించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దూర ప్రాంతాల నుంచి ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే రోగులకు, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది అనేది లేకుండా నేరుగా గోషామహల్ పోలీస్ స్టేడియంలో నూతనముగా నిర్మించే ఉస్మానియా ఆసుపత్రికి చేరుకునే కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. హాస్పిటల్ చుట్టూ నలుదిశల రోడ్డు కనెక్టివిటీ ఉండేలా డిజైన్ చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త ఉస్మానియా ఆసుపత్రికి సీఎం రేవంత్ నాంది పలకడంతో తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.